హాయ్ అందరికి ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను, చూపిస్తాను వచ్చండి. ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నానండి. త్వరగా వేయాలంటే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వేసుకుని మంచిగా ఎర్రగా వేసుకోవాలి. ఇలాగా చికెన్ని కొంచెం పసుపు, కారం, చికెన్ మసాలా బాగా ఉంచుకున్నానండి చికెన్ని. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేద్దాం. ఫ్రెష్ అల్లం పేస్ట్ అండి, కొంచెం ఎక్కువగానే వేద్దాం, టేస్ట్ బాగుంటుంది. వేసి మంచిగా వేసుకోవాలి. ఎర్రగా బ్రౌన్ కలర్లో రావాలండి ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు అయితే మంచిగా వేగినాయండి. వేగినప్పుడే చికెన్ కూడా వేసేసుకుందాం. వేసుకుని కలుపుకుందాం. మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం కారం, మనం చికెన్ పట్టించుకున్నప్పుడు వేసాం కదా, కొంచెం సరిపోద్ది. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. చికెన్ అయితే బాగా మగ్గింది కదా, కొంచెం వాటర్ వేసుకుందాం. ఇలా కొంచెం వాటర్ వేసేస్తాం. లాస్ట్లో ఉన్న కొత్తిమీర కూడా వేసేసుకుని చక్కగా ఇలా మూత పెట్టేసుకోవడం. మంచిగా ఉడుకుతుంది పెద్ద మంట మీద. చికెన్ అయితే మంచిగా ఉడికిందండి. ముక్క కూడా బాగా సాఫ్ట్గా అయిపోయింది. ఇది మంచిగా ముక్క బాగా మంచిగా సాఫ్ట్గా ఉడికింది. ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకొంచెం ఉడికితే అయిపోద్దండి. చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది. భోజనం చేసేయడమే. బాయ్.